ఒక చిన్న గ్రామంలో రామన్న అనే రైతు తన కుటుంబంతో కలిసి వసతి చెందుతాడు. గ్రామంలోని మిగతా కుటుంబాల్లా రామన్నకు కూడా కష్టాలు, బాధలుంటాయి. కాని రాత్రి సమయాల్లో ఇంటికి చుట్టూ వింత వింత శబ్దాలు వినిపించేవి. మొదట రామన్నలు దానిని గాలి సాహితం అనుకున్నారు. ఒకరోజు రాత్రి రామన్న ఇంటి ముందు వాగులో ఎర్ర చీర ధరించిన ఒక స్త్రీ కనిపించింది. ఆమె ముఖం కనిపించలేదు, కాని ఆ శబ్దం, ఆ అడుగులు రామన్నను తీవ్ర భయంతో నింపాయి. ఆమె దారిలో అడుగులు వేస్తూ ఊరంతా తిరిగి ఇంటి లోపలికి కూడా వచ్చి కనీసం ఎవరికీ కనిపించకుండా మాయమయ్యేది. అదే రాత్రి రామన్న మెల్లగా ఆమెను అనుసరించాడు. ఆమె ఇంటి పక్కన పాత బరువైన గోడల ఉన్న తలుపు వద్దకి వెళ్ళింది. ఆ తలుపు మీద ఏదో వ్రాతలా కనిపించింది, ఎవరు నా కోపాన్ని సరిగా అర్థం చేసుకుంటారో వాళ్లే సురక్షితం అని. రామన్న రాత్రంతా ఆ మాటల ఆలోచనలోనే మునిగిపోయాడు. ఆ వ్రాత మాటలలో మునిగిపోయాడు. ఉదయమై రామన్న తన పొలాలకు వెళ్లాడు. కాని ఆ గగన శబ్దం, ఆ అడుగుల ప్రతిధ్వని ఆయనను మానుకోలేదు. గ్రామంలో విన్న పక్షులు కూడా ఎరుగని భయం ఉత్పత్తి చేస్తున్నారు అనిపించేది. రామన్న తన పొలంలో పనిచేస్తూ ఆ రాత్రి ఏమి చేయాలో ఆలోచిస్తున్నప్పుడు చిన్న కొడుకు చిన్నవాడు రోసే కన్నీళ్లతో దెయ్యం గురించి చెప్పాడు. నాన్నా, మేము రాత్రి బాహిరంగం చూశాము. ఆ ఎర్ర చీర వంక ముందుగా ఇంటి దగ్గర వంకరగా తిరిగింది. అది మాయమైపోయినప్పటికీ నా కళ్లలో ఇంకా ఉంది అని. రామన్న ఆ మాటలు విన్న వెంటనే చిన్నవాడు చెప్పిన దారి చూసేందుకు వెళ్లాడు. ఆ ప్రాంతంలో కొన్ని పాత ఇంటి అవశేషాలు ఉన్నాయి. అక్కడ ఎర్ర చీర దెయ్యం కనిపించే అవకాశం ఎక్కువ అని గ్రామంలో తెలుసు. తలుపు దగ్గర చేరి రామన్న ఆ పాత ఇంటిని జాగ్రత్తగా పరిశీలించాడు. ఇంటి లోపల ఎక్కడా వేరే క్షణం లేదు, కానీ గోడలపై ఏదో వ్రాతలు మిగిలి ఉన్నాయి. నిజమైన భయం బయట కాదు, మన హృదయంలో ఉంటుంది. జాగ్రత్త, రామన్న. ఆ ఎడమ కోణంలో ఉన్న బాటుపై ఆ ఎర్ర చీర దెయ్యం కనిపించింది. ఆమె కళ్లను మూసుకుని మెల్లగా ఒక మెలోడీ పాడుతోంది. ఆ మెలోడీ రామన్న మనసులోని భయాలను మరింత తీవ్రతరం చేసింది. రామన్న పక్కన ఉన్న పెద్ద చెట్టు వెనుక దాగి దెయ్యాన్ని గమనిస్తూ ఏం చేయాలో ఆలోచించాడు. ఆ రోజు రాత్రి అతను నిర్ణయించుకున్నది, దెయ్యం గురించి మరింత తెలుసుకోవడానికి గ్రామంలోని వృద్ధుల వద్ద వెళ్లి సలహా తీసుకోవడం. రామన్న గ్రామంలోని వృద్ధుల వద్ద చేరాడు. వృద్ధులు ఎప్పటిలా మెల్లగా, కాని దీర్ఘ అనుభవంతో మాట్లాడటం మొదలుపెట్టారు. రామన్న, ఆ ఎర్ర చీర వంతెన గాలి కాదు. ఇది ఒక ఆత్మ, దానిని శాంతి లభించడం అవసరం. మనం పాత తప్పుల వల్ల ఆ ఆత్మ కోపంతో ఇంతకు మించిన రూపంలో వస్తుంది అని ఒక వృద్ధుడు చెప్పాడు. రామన్న విన్న వెంటనే ఆ వృద్ధులు చెప్పిన మరొక రహస్యాన్ని తెలుసుకున్నాడు. 10 సంవత్సరాల క్రితం ఆ గ్రామంలోని ఒక కుటుంబం అన్యాయంగా చంపబడ్డాడు. ఆ కుటుంబానికి చెందిన మహిళ ఎర్ర చీర ధరించి కోపంతో ఆ గ్రామాన్ని తిరుగుతోంది. దెయ్యం శాంతి పొందకపోతే ఆ గ్రామంలో రాత్రి సమయంలో భయాలు మరింత తీవ్రతరం అవుతాయి. వృద్ధులు రామన్నను హెచ్చరించారు. రామన్న, ఆ ఆత్మను భయపెట్టడం కాదు, దాని కోపాన్ని అర్థం చేసుకోవడం అవసరం. ఏకైక మార్గం ఆ కుటుంబానికి నివాళి మరియు శాంతి ఇవ్వడం. రామన్న ఆ రోజు రాత్రి ఇంటికి తిరిగి వెళ్లాడు. కాని ఆ రాత్రి మరింత భయంకరంగా మారింది. ఎర్ర చీర దెయ్యం ఇంటి చుట్టూ తిరుగుతూ రామన్నను గమనించింది. ఆమె అడుగులు, మెలోడీ, గోడల వ్రాతలు అన్నీ రామన్నను కట్టుబడించాయి. రామన్న నిర్ధారించాడు, రాత్రి ముగిసే ముందు ఆ వృద్ధులు చెప్పిన విధంగా ఆ ఆత్మకు శాంతి కలిగించే మార్గం వెతకాల్సి ఉంది. రాత్రి శాంతి కావాలని రామన్న నిర్ణయించుకున్నాడు. వృద్ధులు చెప్పిన విధంగా ఆ ఆత్మకు నివాళి ఇవ్వడానికి పాత ఇంటి అవశేషాల వద్ద చిన్న పూజా స్థలం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి చీకటిలో రామన్న కొద్దిగా దీపాలు, పుష్పాలు మరియు పుణ్యజలాన్ని తీసుకుని ఆ పాత ఇంటి వద్దకు వెళ్లాడు. గోడలపై ఎర్ర చీర దెయ్యం మళ్లీ కనిపించింది. కాని ఈసారి ఆమె ఏ కోపం చూపించలేదు, కేవలం కౌతూహలం మరియు విచారణతో రామన్నను గమనించింది. రామన్న భయాన్ని దాచుకుంటూ మెల్లగా పూజా స్థలం వద్దకు చేరాడు. దీపాలను ఆరెడు గుండెలో పెట్టి
వృద్ధులు చెప్పిన పద్ధతిలో మంత్రములు చదివాడు. ఆ సమయంలో చీకటిలో ఉన్న మెలోడీ మృదువుగా మారి రామన్న మనసుకు ఊరట కలిగించింది. తప్పక ఆ ఆత్మ రామన్నకు ప్రగాఢంగా చూడటానికి ముందుకు వచ్చింది. ఆమె చుట్టూ గాలి తిరిగి వత్తిడి చెందుతూ పాత నోరు వ్రాతలు గోడలపై మెరుస్తూ కనిపించాయి. కాని రామన్న భయపడలేదు. ఆ రాత్రి రామన్న ఒక అద్భుతమైన విషయం గమనించాడు. ఆ ఎర్ర చీర దెయ్యం కోపంతో కాకుండా బాధతో భయపడినట్లుగా ఉంది. ఆ బాధ పాత అన్యాయానికి ప్రతీక. రామన్న తన మనసులో నిర్ణయించాడు, ఆత్మకు శాంతి కల్పించడం కోసం పూర్వజన సమాధి వద్ద నివాళి మరియు గ్రామంలో దానిని స్మరించే పద్ధతిని పాటించాల్సి ఉంది. రామన్న పూర్వజన సమాధి వద్ద నివాళి ఇవ్వడానికి రోజు వెలుగులో వెళ్లాడు. పాత చెట్ల కింద కొంతమంది గ్రామస్థులు కష్టాలతో నిండి ఉన్న సమాధి రద్దీ చూశారు. రామన్న దీపాలు, పుష్పాలు, పుణ్యజలంతో ఆ సమాధి వద్దకు చేరి వృద్ధులు చెప్పిన విధంగా మంత్రములు చదివాడు. ఆ సమాధి పక్కన ఉన్న పాత చెట్టుకు ఎర్ర చీర దెయ్యం మెల్లగా వచ్చి రామన్నను గమనించింది. కాని ఈసారి ఆమె కోపంగా కాకుండా శాంతిగా కనిపించింది. రామన్న హృదయం నిండా భయం, సానుభూతితో మిక్స్ అయ్యింది. నీవు క్షమాపణ కోరే ప్రయత్నం చేస్తున్నావు, కనుక నిన్ను ఇకపై భయపెట్టను అని రామన్న మధురంగా చెప్పాడు. ఆ సమయానికి ఆ ఆత్మ మెల్లగా కళ్లను తెరిచి రామన్నకు ఒక చిన్న స్వరం వినిపించింది. మంచి హృదయం ఉన్నవాడు, ఇప్పుడు నా కోపం చల్లబడింది. కాని ఈ గ్రామం నుండి తప్పించుకోలేనివి అందరికీ తెలుసు. శాంతి కోసం మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ వెంటనే ఎర్ర చీర దెయ్యం మెల్లగా ఆకాశంలోకి ఎగిరిపోతూ దెబ్బతినని వెలుగు వెదకని మార్గంలో మాయమైపోయింది. రామన్న ఊరంతా తిరిగి ప్రతి ఇంటి దగ్గర నుంచి చిన్న చిన్న శబ్దాలు మెల్లగా వినిపించాయి. కాని ఈసారి భయంకరంగా కాకుండా శాంతి మరియు సానుభూతి సూచించేలా. రామన్నకు అర్థమైంది, నిజమైన భయం ఎక్కడా బయటలో ఉండదు. మనలోని బాధ, కోపం, అన్యాయం మన భయాన్ని పెంచుతాయి. దానిని అర్థం చేసుకుని సరైన మార్గంలో శాంతి కోసం ప్రయత్నిస్తే భయం అర్థవంతమవుతుంది. ఆ రోజు రాత్రి గ్రామంలో సాధారణంగా శాంతి తిరిగి స్థిరమైంది అనిపించింది. కాని రామన్నకు ఇంకా ఆగని సందేహం ఉంది. ఆ ఆత్మ శాంతి పొందింది అనుకున్నా, మరి వాస్తవానికి ఇంకో రహస్యాన్ని బయటపెట్టాలని ఉందా అని అతను ఆలోచించాడు. తాజాగా రామన్న తన కొడుకుతో బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్నప్పుడు చిన్న కొడుకు తీపి మాటల్లో ఇలా చెప్పాడు. నాన్నా, నేను రాత్రి ఇంటి వద్ద ఒక చిన్న మాయ చూపించాను. ఆ ఎర్రచీర స్త్రీ మళ్లీ అక్కడ కనిపించింది. కాని ఈసారి అది దెబ్బతినకుండా సానుకూల శక్తిని ప్రసారం చేసింది. రామన్న ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆ చిన్న మాయ అంటే ఎర్ర చీర దెయ్యం ఇప్పుడు భయంకరమైనది కాకుండా గ్రామానికి ఒక రక్షక రూపంలో మారిందని అర్థమైంది. రామన్నను మించిన ఊహాశక్తితో ఆ రాత్రి గ్రామంలోని చిన్నపిల్లలు, పాతవృద్ధులు ప్రతి ఒక్కరూ ఆ ఆత్మను గమనించటం మొదలుపెట్టారు. ఎవరి ఇంటికి హాని జరగకుండా రాత్రి సమయంలో ఊరిని రక్షించేలా ఆ ఆత్మ పనిచేస్తోంది. రామన్నకు అర్థమైంది, మనం భయపడే ఆత్మలు నిజానికి మనం అర్థం చేసుకోవలసిన పునరావృత బాధల ప్రతీక మాత్రమే. ఆ బాధను అర్థం చేసుకుని దానిని సరిగా పరిష్కరించటం వల్లనే నిజమైన శాంతి వస్తుంది. అలాగే రామన్న తన కుటుంబంతో చర్చించి గ్రామంలో ఆ ఆత్మకు జాగ్రత్తలు, చిన్న నివాళి స్థలాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాడు. ఆ చిన్న పద్ధతులు ప్రతి రాత్రి ఆ ఆత్మ శాంతిగా ఉండడానికి కారణమయ్యాయి. కొద్ది రోజుల తర్వాత రామన్న జరుగుతున్న మార్పులను గమనించాడు. రాత్రి సమయంలో భయభ్రాంతి, శబ్దాలు అంతా తగ్గిపోయాయి. ఎర్ర చీర దెయ్యం ఇప్పటికే గ్రామానికి రక్షకత్వాన్ని అందించడం ప్రారంభించింది. ఒక రాత్రి రామన్న తన ఇంటి పెనుమీద కూర్చుని ఆత్మను గమనించాడు. ఆ ఎర్రచీర దెయ్యం మెల్లగా వచ్చి రామన్నను చూసి కిరణంలా వెలిగింది. రామన్నకు స్పష్టమైంది, ఆ ఆత్మ ఇప్పుడు భయంకరంగా కాకుండా గ్రామాన్ని రక్షించే శక్తిగా మారింది. రామన్న వృద్ధుల చెప్పిన విధంగా ప్రతి ఇంటి దగ్గర చిన్న నివాళి స్థలాలను ఏర్పాటు చేశాడు. ప్రతి రాత్రి ఆ ఆత్మ అక్కడే స్థిరంగా ఉండి ఊరంతా రక్షణను అందిస్తోంది. చిన్నపిల్లలు, పెద్దవారు, గ్రామస్థులు భయపడకుండా రాత్రి బయటకు తిరగడం మొదలుపెట్టారు.
ఒక రాత్రి రామన్న ఆ ఆత్మతో సంధి చేశాడు. అతను హృదయంగా చెప్పాడు, మనం ఒకరిని గౌరవిస్తే భయం మాయం అవుతుంది. నీ కోపం, నేరాల బాధకు పరిష్కారం ఇచ్చాం. ఇక్కడ నుండి నీ శాంతి కొనసాగుతుంది. ఆ మెలోడీ మెల్లగా గాలిలో వినిపించడం గ్రామంలో కొత్త జాగ్రత్త, శాంతి మరియు మనోభావాలను అందించింది. ఎర్ర చీర దెయ్యం ఇప్పుడు కోపం, భయం కాకుండా గ్రామానికి ఆశీర్వాదం మారింది. రామన్నకు అర్థమైంది, భయం ఎదుర్కోవడం కాదు, దానిని అర్థం చేసుకోవడం, శాంతికి మార్గం చూపించడం నిజమైన ధైర్యం. కొద్ది రోజుల తరువాత గ్రామంలోని రాత్రి జీవితం పూర్తిగా మారింది. చిన్నపిల్లలు భయం లేకుండా బయట ఆడుకుంటూ, పెద్దలు భయంకర చీకటిలో కూడా బయటకు వెళ్లే ధైర్యం చూపారు. ఎర్ర చీర దెయ్యం ఇప్పుడు గ్రామానికి రక్షకత్వం అందించేది. రామన్న ఆ ఆత్మను గమనిస్తూ గ్రామస్తులను విద్య, ఆధ్యాత్మిక మార్గదర్శనంలో నడిపించాడు. ప్రతి రాత్రి చిన్నపిల్లలు, పెద్దలు కలిసి పూజా స్థలాలకు వెళ్లి ఆ ఆత్మకు నమస్కారం చేస్తూ ఊరిని శుభ్రంగా ఉంచటం మొదలుపెట్టారు. ఒక రాత్రి రామన్న ఆ ఆత్మతో తీపి మాటల్లో మాట్లాడుతూ ఆ ఆత్మ కూడా మెల్లగా మెలోడీ పాడింది. రామన్నకు అర్థమైంది, ఆ ఆత్మ ఇప్పుడు కోపం, బాధతో కాకుండా ప్రేమ, కృతజ్ఞతతో ఊరంతా ఉండి ప్రతి ఒక్కరికి భయం లేకుండా రక్షణ ఇవ్వడం ప్రారంభించింది. ఇక ఎర్ర చీర దెయ్యం కనిపించగా గ్రామస్తులు దానిని చూసి భయం పడలేదు. ప్రతి రాత్రి ఆ ఆత్మ ఊరంతా తిరుగుతూ చిన్నపిల్లలకు, పెద్దలకు భయం లేకుండా రాత్రి ప్రయాణం చేయడానికి సహాయం చేసింది. రామన్నకు తెలుసు, నిజమైన ధైర్యం భయాన్ని ఎదుర్కోవడంలోనే కాకుండా దానిని అర్థం చేసుకుని దానికి పరిష్కారం చూపించడంలో ఉంది. ఎర్ర చీర దెయ్యం ఇప్పుడు గ్రామానికి ఒక జాగ్రత్త, శాంతి ప్రతీకగా మారింది. గ్రామంలో కొన్ని నెలలు గడిచాయి. రామన్న గమనించాడు, రాత్రి భయం, శబ్దాలు పూర్తిగా నిశ్శబ్దం అయ్యాయి. ఎర్ర చీర దెయ్యం ఇప్పుడు ఊరంతా కనిపించినా భయంకరంగా కాకుండా శాంతియుత దృశ్యంగా మారింది. పిల్లలు రాత్రి బయట ఆడుతూ, పెద్దలు భయంకర చీకటిలో బయటకు వెళ్లి భయం లేకుండా పని చేయడం సాధ్యమైంది. గ్రామస్థులు రామన్నకు ధన్యవాదాలు తెలుపుతూ ఎర్ర చీర దెయ్యానికి చిన్న నివాళి ఇచ్చే పద్ధతిని కొనసాగించారు. ఒక రాత్రి రామన్న తన ఇంటి పెనుమీద కూర్చుని ఆ ఆత్మను గమనించాడు. ఆ ఎర్ర చీర దెయ్యం మెల్లగా మెలోడీ పాడుతూ రామన్నకు తీపి చూపులతో గుర్తింపు తెలిపింది. ఆ రోజు రామన్నకు స్పష్టమైంది, భయం, కోపం, బాధలను అర్థం చేసుకుని సరైన మార్గంలో పరిష్కరించడం వల్లే నిజమైన శాంతి వస్తుంది. రామన్న కుటుంబం కూడా మారిపోయింది. చిన్నపిల్లలు భయంకర కథలు వినకుండా ఆనందంగా పెరుగుతున్నారు. రామన్న తన కుటుంబంతో, గ్రామస్తులతో కలిసి ఆ ఆత్మను గౌరవిస్తూ గ్రామానికి ఒక రక్షకత్వాన్ని ఏర్పరిచాడు. ఎర్ర చీర దెయ్యం ఇప్పుడు ఊరంతా ఒక భయానికి కాదు, రక్షణకు ప్రతీకగా మారింది. ప్రతి రాత్రి గ్రామంలోని ప్రతి వ్యక్తి ఆ ఆత్మ ద్వారా భయంకర చీకటిని ఎదుర్కోకుండా జీవించగలిగారు. కొన్ని నెలల తర్వాత రామన్న మరియు గ్రామస్తులు ఎర్ర చీర దెయ్యం వల్ల వచ్చిన మార్పులను పూర్తి స్థాయిలో గమనించారు. రాత్రి భయాలు, శబ్దాలు పూర్తిగా నిశ్శబ్దం అయ్యాయి. ప్రతి ఇంటి ముందు చిన్న పూజా స్థలాలు, దీపాలు, పుష్పాలు మరియు పుణ్యజలాలు ఉన్నవి. రామన్న తన కుటుంబం, పిల్లలతో కలిసి ఆ ఆత్మకు గౌరవం తెలిపాడు. గ్రామంలోని ప్రతి వ్యక్తి భయం కాకుండా జాగ్రత్త, శాంతి మరియు సానుభూతిని నేర్చుకున్నారు. ఎర్ర చీర దెయ్యం ఇప్పుడు ఊరంతా రక్షకత్వాన్ని అందిస్తూ భయంకర చీకటిలో కూడా ప్రతి ఒక్కరికి భయం లేకుండా జీవించడానికి సహాయం చేస్తోంది. రామన్నకు అర్థమైంది, భయం, కోపం, బాధలను ఎదుర్కోవడం కాదు, వాటిని అర్థం చేసుకుని సరైన మార్గంలో పరిష్కారం చూపించడమే నిజమైన ధైర్యం. ఈ కథలోని పాఠం స్పష్టమైంది. భయంకరమైనదాన్ని ఎదుర్కోవడం ద్వారా మాత్రమే మనం ఆత్మ, మనసు మరియు సమాజానికి శాంతి తీసుకురాగలము. అదేవిధంగా ఎర్ర చీర దెయ్యం ఇప్పుడు ఊరంతా భయంకర దెయ్యం కాకుండా రక్షక శక్తి, జాగ్రత్త మరియు శాంతి ప్రతీకగా నిలిచింది. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.